హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు చిక్కుడుకాయలతోని ఏ విధంగా పచ్చడి చేయవచ్చును అన్న విషయాన్ని సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి మామిడికాయ నిమ్మకాయ పచ్చడిలాగా నిల్వ ఉండడానికి ఉపయోగపడే చిక్కుడుకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చును అన్న ఫుల్ వీడియోను మా ఇంట్లోనూ మేము చేశాము. ఈ వీడియోను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ ఇంట్లో కూడా మీరు చిక్కుడుకాయలతోని ఈ విధంగా సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి తయారు చేసుకోవచ్చును. ముందుగా చిక్కుడుకాయలను కొంచెం పెద్దగా ఉన్న గింజలు పెద్దగా ఉన్న చిక్కుడుకాయలను చూసుకొని ముక్కలు చేసుకొని కొంచెం పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నూనెలో బాగా వేడి చేయాలి. నూనెలో మనకు బ్రౌన్ కలర్ అంటే బాగా వేడి అయ్యే వరకు వేడి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా చిక్కుడుకాయల్లో ఉన్నటువంటి నీటి ఆవిరి వెళ్ళిపోయి మనకు బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా నూనెలో వేసిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. వేరే బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలకు మనము ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ కూడా సపరేట్గా పొడి చేసుకొని పెట్టుకోవాలి. వాటితో పాటు మనకు కారము, ఉప్పు తగినంతగా కలుపుకొని చూపిస్తున్న విధంగా కారము, ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే పచ్చి వెల్లిపాయలు పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి ఈ విధంగా పొడి చేసుకొని మనకు తగినంతగా ఇందులో కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయలకు పూర్తిగా పట్టే విధంగా మొత్తం పూర్తిగా మిక్సింగ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరే ఒక కడాయిలో కొంచెము నూనె తీసుకొని పోపు చేసుకోవాలి. పోపు చేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి ఆ ఆయిల్తోని మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉండే చిక్కుడుకాయ పచ్చడి తయారైపోయింది. మొత్తం పూర్తిగా కలియబెట్టిన తర్వాత ఈ చిక్కుడుకాయ పచ్చడిని మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి డబ్బాలలో నిల్వ చేసుకోవచ్చును. సంవత్సరం మొత్తం మనకు మామిడికాయ నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా నిల్వ చేసుకుంటామో అదేవిధంగా ఈ పచ్చడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీరు చూసి మీ ఇంట్లో కూడా చిక్కుడుకాయ పచ్చడి తయారు చేసుకొని ఏ విధంగా ఉందన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా రావాలి అని అంటే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.